బంగారు బుల్లోడుగా మనందరి ముందుకి వచ్చి బిగ్గెస్ట్ సక్సెస్ని అందుకోవడమే కాకుండా ఎంటర్టైన్ చేసిన మన బంగారు బుల్లోడు అల్లరి నరేష్, అలాగే ది బ్యూటిఫుల్ పూజా జవేరి విత్ us. మరి బంగారు బుల్లోడు సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి, బాగున్నారా? ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పటివరకు వెయిట్ చేయటం ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీరు ఎందుకు ఆగారు? ఈ కరోనా ఈ పాండమిక్ అయిన తర్వాత కొంచెం అందరూ తెలియకుండా ఎక్కడో కొంచెం ఒక ఏదో లెవెల్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్నారు. సో కొంచెం కామెడీ, లైట్ హార్టెడ్ కామెడీ ఫిల్మ్ వస్తే మంచి, అంటే జనాలు కూడా ఆదరిస్తారు, బాగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపిస్తారు కొంచెం కామెడీ సినిమాలకి. అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కదండి, ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత కామెడీ సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా కొంచెం ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ జానర్, ఎస్పెషల్లీ కామెడీ. కానీ ఆయన బలంగా నమ్మారు, ఆ బలం కాపాడారు. వెరీ గుడ్. పూజ, మరి మీకు ఈ మూవీలో చూస్తే గోల్డ్ చుట్టూతోనే మూవీ అంతా రన్ అవుతుంది. బంగారం ఇష్టమా? చాలా ఇష్టం. నేను ఆల్రెడీ జవేరి కదా, సో ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇవి గోల్డ్ అండ్ సిల్వరే వేసుకుని, అండ్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ మై ఫ్యామిలీ. అండ్ ఒకటి ఏంటంటే నో అదర్ మెటల్ సూట్స్ మీ ఎక్సెప్ట్ ఫర్ గోల్డ్. ఐ హావ్ గాట్ అ మూవీ విచ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ బంగారం. సో అది చాలా హ్యాపీ. అండ్ ఆల్సో త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గోల్డ్. అండ్ లేడీస్కి ఎనీ విచ్ వేస్ గోల్డ్ చాలా ఇష్టం ఉంటుంది కదా. And usually we invest also in gold because that's the only most precious gold, like metal. So yeah. Okay. ఎందుకు నరేష్ గారు అంటే స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? గోల్ చుట్టూ అంటే నమ్మచ్చు అంటారా? అంటే మీన్స్ సక్సెస్ అవుద్ది అన్న థాట్ మీకు ముందే ఉందా లేదా ఏంటి? అంటే అలానే కదండి, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ఒక కథ ఉన్నప్పుడు అంటే ఏదైనా క్యారెక్టరైజేషన్ మనం ఆల్రెడీ చేసిన క్యారెక్టరైజేషన్ మళ్ళీ చేయకూడదు అని నేను ఒకటి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను బెండపరలో డాక్టర్గా చేశాను కాబట్టి మళ్ళీ దాని తర్వాత వచ్చిన సినిమాలు ఎక్కడ నేను చేయలేదు. సో కొన్ని ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక్కసారి చేసిన దానికి ఆడియన్స్ అదే కనెక్ట్ అవుతారు, ఆల్రెడీ చేశాడు కదా అని ఉంటుందండి. సో కొన్ని కొత్తగా చేయాలి, అంటే ఇప్పుడు వరకు చేయాలంటే నేను చేయని క్యారెక్టర్ చేయాలి. సో దొంగగా చేశాను, లేకపోతే పోలీసుగా చేశాను, అన్ని రకరకాలుగా చేశానండి. ఒక లాయర్ ఒకటి చేయలేదు ఇప్పుడు వరకు. సో నేను అలాంటి ఆలోచిస్తున్నప్పుడు బెండపరకు ఈయన రాశారండి, గిరిగారి కథ రాశారు. దాని తర్వాత ఆయన వచ్చి ఏదో లైన్ చెప్తుంటే ఏమంటే చాలా రోజులైంది కదా, గ్యాప్ వచ్చింది, మనం విలేజ్ నేపథ్యంలో కథ చేసి సో చేద్దాం, నాకు ఏదైనా ఒకటి ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఆయన అప్పుడు ఒక పేపర్లో ఒక యాడ్ చూశారండి. అంటే ఒక క్లిప్పింగ్ చూశారు, యాడ్ అంటలేదు, క్లిప్పింగ్ చూసి ఒక రాజమండ్రి దగ్గర జరిగిన ఒక బ్యాంక్లో జరిగిన ఇన్సిడెంట్ అండి, ట్రూ ఇన్సిడెంట్ ఇది. సో అది జరిగిన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అసలు బంగారం ఇప్పుడు అది గోల్డా గిల్టా ఎవరికి తెలియదు కదండి, పెట్టినోడికి తెలుసు, తెలియదు. సో దాంతో ఎలాంటి జిమ్మెక్స్ జరుగుతాయి, అసలు బంగారం చుట్టూ అసలు లాకర్లో పెడితే ఆ లాకర్లో ఉంటాయి, ఎంత భద్రంగా ఉంటాయి, వీటి మీద కొంచెం రాస్తే కొంచెం కొత్త నేపథ్యం వచ్చిందండి. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇది కొంచెం ఫ్యామిలీ, నా సినిమా అనేది ఇప్పటికి ఎక్కువ ప్రిఫరెన్స్ 90% ఫ్యామిలీస్ వస్తారండి. సో వాళ్ళందరూ చూసేటప్పటికి ఇందాక ఆవిడ ఉన్నట్టు బంగారం అంటే అందరికి ఇష్టం, ఎస్పెషల్లీ లేడీస్కి బాగా ఇష్టం. సో వాళ్ళు కనెక్ట్ అవుతారండి, అంటే వాళ్ళకి తెలిసిన టాపిక్ కాబట్టి, బాగా తెలిసిన టాపిక్ కాబట్టి కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ ప్రతి ఒక్కరికి బంగారంలో వచ్చి కామెడీ కాబట్టి అండి. సో ఎవ్రీ వన్ ఇస్ గోన్ గెట్ కనెక్టెడ్. ముందు అందుకని ఈ సినిమాలో మేము అనుకున్నప్పుడు ఇది ఇట్స్ గోన్ బి ఓన్లీ ఫ్యామిలీ, ఏం చేస్తున్నాం ఈ సినిమా, ఇట్స్ గోన్ బి ఫ్యామిలీ కామెడీ డ్రామా. సో దీంట్లో ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టకూడదు అండ్ గిరిగారు ముందే చెప్పారండి. ఎక్స్పోజింగ్ అనవసరంగా ఎక్స్పోజింగ్ చేయటం కానివ్వండి, లేకపోతే వల్గర్గా డైలాగులు మాట్లాడతాం కానివ్వండి, అసలు ఇలాంటివి ఏమీ చేయకూడదు. సో క్లీన్ యూ సర్టిఫికేట్ అందరూ, అంటే చిన్నపిల్లల నుంచి, అంటే కామెడీ అన్నది ఒక జానరాకి ఏంటంటే అంటే ఇప్పుడు యాక్షన్ అనుకోండి ఒక టీనేజర్స్కి బాగా నచ్చుతుంది, లవ్ స్టోరీస్ అంటే ఒక సెట్ ఆఫ్ ఏజ్కి నచ్చుతుందండి. కామెడీ అనేది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూనివర్సల్గా యాక్సెప్టెన్సీ ఉండేది కామెడీ కండి. సో అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ కొత్త నేపథ్యం కొత్తగా ఉంది కదండి, కొంచెం బంగారం మీద ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, గోల్డ్ స్మిత్ క్యారెక్టర్ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. సో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది అని ఐ వెంట్ విత్ గట్ ఫీలింగ్ అండి. అంతే. కామెడీ అండ్ వల్గారిటీ ఎక్కడా ఉండకూడదు అని కొన్ని మూవీస్లో మనం చూస్తున్నాము. ఆ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటేసి వల్గారిటీ దాకా వెళ్ళిపోతుంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి వాటి మీద? ఊతులు అంటే డిపెండ్స్ అపాన్ ద థింగ్ అండి. ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు వేరే, బట్ అందుకుని అది యాక్సెప్ట్ చేసేస్తున్నారు కాబట్టి అన్నీ చేయకూడదండి ఊరికే. అంటే ఎంత చేసినా కూడా అంటే సొసైటీ మనకు సినిమా చూస్తున్నప్పుడు నేర్చుకుంటారండి, ఏదో ఒకటి నేర్చుకుంటారు, అది మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు. బట్ మన 90% అంటే ప్రతి సినిమాలో ఒక నీతి చెప్తూ ఉండే
నీతిగా ఉండండి, బాగా బతకండి, అందరికి హెల్ప్ చేయండి అని చెప్తాం కానండి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్. సో బ్యాడ్ డే తీసుకుంటున్నారు సినిమాలో, గుడ్ డే తీసుకోవట్లేదు అంటాం కూడా అంటే కరెక్ట్ కాదు. సో ఇట్స్ లైక్ the current demand is also such that people are expecting more, so there is like you said, there's a very thin line. If we want to go in that vulgar zone, also vulgarity can also be shown in a good way. So and it depends on the demand. Like the current situation is such that people do want a little bit of సిచ్యువేషన్ exposure పెట్టుంటే and అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక వ్యాంప్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అమ్మాయి కొంచెం క్రూరల్గా ఉందంటే అప్పుడు చేయొచ్చండి, అంటే ఎక్స్పోజింగ్ వాట్ ఎవర్, అంటే అమ్మాయి నెగిటివ్ క్యారెక్టర్గా ఉందంటే. బట్ దాని ఊరికే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు బిక్నీలు వేసేసుకుని సాంగ్ చేసేయండి, బీచ్లో సాంగ్లు చేసేయండి. ఇప్పుడు ఎందుకంటే ఇది విలేజ్ సినిమా జరుగుతుంది, దానికి దీనికి సెట్ అవ్వదు అసలు. సో డ్రెస్సులు కానీ ఉండే, సో అది నేను ఐ డోంట్ నో, ఇట్స్ పర్సనల్ చాయిస్ అంటే ఎవరు వాళ్ళు మిగతా even in మేకర్స్. the songs we have always maintained that these characters don't go overboard. Our character nunchi we don't shift. So Swatilo Mutyamantalo kuda many people have asked, why did you do a little more glamorous, or why didn't you go towards the exposing side? కానీ ఆ సాంగ్ కూడా ఫిల్మ్లో అలా ప్లేస్మెంట్లో వస్తుంది ఏంటంటే ఆఫ్టర్ అ సీన్ ఇట్ కమ్స్, సో వీ కెనాట్ గో అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ టు షో సంథింగ్. అప్పటి వరకు లంగావని వేసుకుని సడన్గా మోడర్న్ అంటే కొంచెం అంటే క్యారెక్టరేషన్ పోతుంది, అంటే ఇప్పటి వరకు అమ్మాయి మీద ఉన్న గౌరవం పోద్ది అప్పుడు మనకి. సో అది అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా ఇష్టపడట్లేదండి అన్నెసెసరీ ఊరికి ఫర్ సేక్ ఆఫ్ ఎక్స్పోజింగ్ కానివ్వండి, లేకపోతే సేఫ్ ఆఫ్ గ్లామర్ కానివ్వండి ఇష్టపడట్లేదండి, కొంచెం న్యాచురల్గా ఉండటం ఇష్టపడుతున్నారండి ఆడియన్స్ కూడా. సో న్యాచురల్గా ట్రై చేసాం. ఓకే పూజ, తెలుసా ఈ సాంగ్ గురించి? స్వాతిలో ముత్యం అంతా ఆల్రెడీ చూసారా బిఫోర్? Yeah, of course. When they were discussing that we are going to do a remake of this song, so then I saw the song and immediately connect ayyanu. Kani immediate pressure kuda vachindi because it's చాలా పెద్ద హిట్ సాంగ్. పెద్ద హిట్. I did not know that it is such a big hit mundu. కానీ ఇట్స్ అ వెరీ పెప్పీ సాంగ్ అండ్ ద గ్రాండ్యూర్ దట్ దే హ్యావ్ షోన్ 26 years బ్యాక్ అది క్యారీ చేయడం ఇప్పుడు. అవును, ఇంకా దాంట్లో కూడా రవీనా టండన్ ఇస్ సో ఫ్రీ ఇన్ దట్ సాంగ్, ద మూవ్స్ దట్ షీ హెస్ డన్, ఈవెన్ బలయ్య గారు, ఐ మీన్ దే హెవ్ డన్ అమేజింగ్. అండ్ టు క్యారీ దట్ సేమ్ థింగ్ నౌ, యూ డోంట్ నో, అప్పుడు ఆడియన్స్కి అది కూడా డిఫరెంట్ ఉంది, కానీ ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ నౌ ఇట్ మైట్ టర్న్ అవుట్ వెరీ బ్యాడ్. దేర్ వాజ్ అ ప్రెషర్, బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ కెన్ సే ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. After I went on the set, I think I left everything and I was like, I just have to prove myself. I don't want to compare myself, neither do I want to think of that song and like సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది? లైక్ అమ్మయ్యా ఓకే డన్ అనిపించిందా? I was like అమ్మయ్యా done with rains because rain 3 days constant in rain, like morning 9 to evening 7-8 వరకు we were in rains constantly. ఒక షాట్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై చేయాలి, మళ్ళీ సేమ్ రేంజ్లో వెళ్ళాలి అంటే, అండ్ ఐఎమ్ లైక్ ఐ క్యాచ్ కోల్డ్ ఇమీడియట్లీ. సో సెకండ్ డే తర్వాత ఐ కాట్ కోల్డ్ ఆల్సో. సో ఐ వాజ్ లైక్ హ్యాపీ, ఓ రెయిన్ సాంగ్ ఇస్ డన్. బంగారు బుల్లోడు టైటిల్ విషయానికి వస్తే, ఎస్ మూవీకి ఆ టైటిల్ చాలా యాప్ట్, అందువల్ల మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ బంగారు బుల్లోడు ఈజ్ అ బిగ్ హిట్ అప్పట్లో, మరి ఆ ప్రెషర్ మీకుందా? అది ఉంటుందండి, ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ టైటిల్ కానివ్వండి, ఒక సాంగ్ కానివ్వండి, మళ్ళీ చేస్తుంటే రీక్రియేట్ అంటే అది పెట్టుకుంటాం కానీ, లేకపోతే మళ్ళీ చేస్తున్నప్పుడు అంటే కొంచెం డెఫినెట్గా టెన్షన్ ఉంటుందండి. అండ్ ఆ టెన్షన్ నాకు ఎప్పుడు అనిల్ గారు పెడతా ఉంటాడు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇస్ ఇట్ అ రీమేక్ అని. అంటే ఇప్పుడు అనిల్ గారు మేము ఫస్ట్ సినిమా చేసిన అహనా పిల్ల అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారు క్లాసిక్ హిట్ అది. సో చేసినప్పుడు ఎంత భయం ఏంటంటే వెళ్ళాం, అడిగాం, రామారెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారండి. బట్ ఆ సినిమా పెద్ద హిట్, గుర్తుపెట్టుకోండి, ఇది కాపాడండి. సో అది ఉందండి, అది భయం ఉంటుంది డెఫినెట్గా. సో ఇది కూడా ఉన్నప్పుడు అంటే ఒక మంచి టైటిల్ని పాడు చేశారు అనకూడదు. సో ఆ టెన్షన్ ఉంటుందండి డెఫినెట్గా. ప్లస్ మనకేంటంటే యాప్ట్ టైటిల్ అండి, ఎందుకంటే ఎంటైర్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ బంగారం కాబట్టి. సో అది కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ అతను చేసి అతను ప్రొఫెషన్ అదే కాబట్టి అంటే కొంచెం ఆడియన్స్కి ఈజీగా ఉంటుంది. కానీ రీచ్ని ఆ టైటిల్ అంటే అందరికి తెలిసిన టైటిల్, అలవాటు పడ్డ టైటిల్ని పెడతాం జరిగింది. సో లక్కీగా అగైన్ సేఫ్ మళ్ళీ. ఓకే, ఎందుకు రీమేక్ సాంగ్స్ అంటే చేయడం మీకు ఇష్టమా లేదంటే వాట్? అది మీరు అనిల్ గారిని అడగాలండి, ఆయన ఐడియా. మీ పర్సనల్ చాయిస్ అయితే కాదు కదండి. యాక్చువల్లీ
బంగారు బుల్లోడు అంటే టైటిల్ ఫిక్స్ అయ్యామండి, అందరికి నచ్చింది. దాని తర్వాత అనిల్ గారు చెప్పారు, నాకు బంగారు బుల్లోడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది స్వాతిలో ముత్యంతో సాంగ్ గుర్తొస్తుంది. ఆ సినిమా అంటే దాని గురించి ఆలోచిస్తుంటే బంగారు బుల్లోడు అంటేనే నాకు ఆ సాంగ్ బాగా మైండ్లో అదే ప్లే అవుతుంది. సో అది చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. సో అది ఇంకా అక్కడి నుంచి అనిల్ గారు సరేనంటే చేయాలంటే ఇంకా అక్కడ నుంచి ప్రెషర్ ఎవరికంటే సాయి కార్తిక్, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని కంపేర్ చేయకూడదు. దాన్ని ఇప్పుడు ఏదన్నా బాగా చేయకపోతే ఈజీగా తిట్టేస్తారు, అసలు మీకు ఎందుకు ఆ సాంగ్ ఎందుకు అవసరం ముట్టుకున్నారా ఇన్ని అంటే నెగిటివిటీ ఇంకా ఎక్కువ అవుతుందండి. సో అది ఒక చిన్న భయం ఉండే. దాని తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్, అక్కడ ఒరిజినల్ వాయిస్ అది వినేసిన తర్వాత ఎంతమంది సింగర్స్ పాడినా 6 సింగర్స్ పాడారండి, ఎక్కట్లేదు, అంటే మనకు రీచ్ అవ్వట్లేదు. బాలు గారు వాయిస్ అంటే లేరు. సో బట్ అలాంటి అంటే ఆయన ఉంటుంటే బాగుంటుంది, అంటే ఎవరు పాడతారు అంతా మ్యాచ్ చేయటం అంటే అప్పుడు లక్కీగా మళ్ళీ రేవంత్ వచ్చి పాడాడు. సో తనకి అది టెన్షన్ అండి, ఎందుకంటే ఒక ట్యూన్ కొత్తగా ట్యూన్ చేయమంటే ఇది బాగుంది బాగాలేదు అంటాం వేరండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ట్యూన్ హిట్ అయిన ట్యూన్ మళ్ళీ చేసి అదొక ప్రెషర్ ఉందండి. సో ఎవ్రీవన్ అండి, అంటే దాని తర్వాత మాకు కానివ్వండి, యశ్వంత్ మాస్టర్ కానివ్వండి, మేకర్స్ కానివ్వండి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా ఎలా ఉంటుందంటే అక్కడ అన్ని సెటప్లు చేశారు, అన్ని రెయిన్ సాంగ్ అప్పుడే 4 సెటప్లు, చాలా డ్రెస్ చేంజ్లు అన్నీ ఉంటాయండి. సో ఆ గ్రాండియర్ రావాలి అంటే దానికి స్పెండ్ చేయాలి. సో ఎవ్రీవన్ వాజ్ లైక్, ఇప్పుడు ఆ డైరెక్టర్కి పెద్ద జాబ్ ఏనండి, కొరియోగ్రాఫర్కి పెద్ద జాబ్, కెమెరామెన్కి, యాక్టర్స్కి మా ఇద్దరు కూడా ఏంటంటే అంటే ఆ ఎనర్జీ ఉంటుందండి. బాలకృష్ణ గారు రవీంద్ర గారు చేసిన ఎనర్జీని మళ్ళీ మేము అంత ఎనర్జీని మేము పెట్టాలండి. సో మళ్ళీ మా స్టైల్లో చేయాలి టోటల్గా. మళ్ళీ వాళ్ళ అంటే ఆ మూమెంట్స్ యాస్టేజ్కి ఇప్పుడు మారినాయి కాబట్టి అండి. సో మళ్ళీ మాస్టర్ కంపోజ్ చేసి కొంచెం మళ్ళీ దానికి కూడా ఆ సినిమాలో ఒరిజినల్లో ఉన్న మూమెంట్స్ని కూడా కొన్ని యాడ్ చేసి దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి చేయడం జరిగింది. పూజ, మీకు ఈ రోల్కి మీరు సూట్ అవుతారు అని డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సో నాకు ముందు కాల్ వచ్చింది, అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాజ్ కెన్ యూ డాన్స్? Because in the film the character is such that she goes to dancing class every day. She learns Kathak and Bharatnatyam. ఇంకా తనకి ఒక్కటే ఏంటంటే పెళ్లి చూపులు అప్పుడు ఇఫ్ ద గాయ్ ఆస్క్స్ కెన్ యూ డాన్స్, షీ ఈస్ వెరీ హ్యాపీ. సో డాన్స్ అంటే చాలా ఇష్టం, ఇంకా తనకి అది ప్రూవ్ చేయాలి అంటే ఐ కెన్ డాన్స్ అని. సో యూజువల్గా ఉంటుంది కదా, మీకు ఒక టాలెంట్ ఉంటుంది, సో యూ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. So she is very proud that she can dance. After the dance performance, appudu okay na ayina? Appudu he was very happy, like baa chesindi ani, then he was very happy. So yeah. Good. Naresh garu, మీ ఎవ్రీ మూవీలో కామెడీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాగే కమెడియన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఈ మూవీలో కూడా అంతే. సో ఇంతమందిని తీసుకోవడం వెనక రీజన్ ఏంటి? వాళ్ళందరినీ ముందే సెలెక్ట్ చేసుకున్నారా? లేదండి, అది కథ పెట్టారండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కథ పెట్టి వస్తాయండి. దాని తర్వాత క్యారెక్టర్ అంతా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు, ఎవరికి సూట్ అవుతుంది అంటే కొన్ని మనం రాసుకున్నప్పుడేనంటే ఒక రైటర్ ఏంటంటే ఇది బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు అని మనం కథ చెప్పినప్పుడు చెప్తామండి, బ్రహ్మానందం గారు వస్తారంటే ఇక్కడ, దాని తర్వాత నెక్స్ట్ అలీ గారు వస్తారంటే మన కథలో చెప్పినప్పుడే మనకి ఇంక్లూడింగ్ క్యారెక్టర్ పేరుతో చెప్తారండి. సో బట్ దాని తర్వాత లేకపోతే జనరల్గా ఏంటంటే హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, హీరో తాత ఇలాగ ఏమి చెప్తుంటారు, తాత క్యారెక్టర్ ఉంటారండి అలాగని చెప్తుంటారు. అప్పుడు దాని తర్వాత మాకు చూస్తే జనరల్గా నా సినిమాలు ఎక్కువ ఉంటారండి కామెడియన్స్, బట్ ఈ సినిమాలో కొంచెం తక్కువే. దాదాపుగా చూస్తే ఒక 20-25 మంది తప్పే ఉంటారండి. జనరల్గా నాకు 40-50 ఉంటాయి. ఎందుకంటే లైక్ ఒక విలేజ్లో జరుగుతుంది కాబట్టి అండి, ఒక చిన్న అంటే ఆ విలేజ్ కూడా రేడియస్ చాలా తక్కువ ఉంటుందండి. నేను విలేజ్లో ఉంటాను, పక్క విలేజ్లో అమ్మాయి ఉంటుంది. సో లిమిటెడ్ క్యారెక్టర్స్ తోటి ఇప్పుడు పోసాన్ గారు ఉన్నారండి, పృథ్వీ ఉన్నారు, అనిల్ కిషోర్ గారు ఉన్నారు, మన ప్రవీణ్ ఉన్నాడు, రఘు ఉన్నాడు, కారుమంచి రఘు, అలాగే చాలామంది అంటే అందరూ అవసరమైన అజయ్ ఘోష్ ఉన్నారండి. కావాల్సిన వాళ్ళు అంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగుంటుంది అని ఎంచుకుని, అది ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి, టోటల్ డైరెక్టర్స్ కాల్. మీరు జనరల్లీ పర్సనల్లీ చాలా రిజర్వ్డ్గా కొంచెం సైలెంట్గానే ఉంటారు. యా, మూవీకి వస్తే మళ్ళీ అది ఎంటైర్ డిఫరెంట్గా కనిపిస్తారు. అంటే అది రిఫ్లెక్ట్ అవ్వదా మీకు ఎప్పుడు కూడా? అంటే ఒక కామెడీ రోల్ చేయాలి అంటే యూ షుడ్ బి లైక్ మింగిల్ అయిపోతూ ఫాస్ట్గా ఆ రోల్ని పండించడంలో. మింగిల్ అవుతానండి, మింగిల్ అవ్వడానికి మాట్లాడకపోవడానికి 2 డిఫరెన్స్. ఐ మింగిల్ విత్
everyone, I talk to everyone, but doesn't talk in the sense like జోకులు వేసేసి ఓ మాట్లాడేది లోడ మాట్లాడేది అంత కాదండి. ఐ లిసన్ టు పీపుల్. వాళ్ళు చెప్తుంటారండి, అంటే ఒక్కొక్కరిది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఈ 20 days మీకు ఇస్తున్నాను, లేకపోతే 40 days ఉందంటే ఈ డేట్స్ మీకు ఇస్తున్నాను అని చెప్తాను. బట్ చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా కదండి, 2 రోజులు నా సినిమా చేస్తారు, 3 రోజులు ఇంకో సినిమా చేస్తారు. సో విశేషాలు జనరల్గా ఇది బాగుందండి, ఆ సినిమా బాగా వచ్చిందండి, ఈ క్యారెక్టర్ బాగుందండి, వాళ్ళ గురించి చెప్తుంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్తుంటారు. సో అలాంటిటప్పుడు మనం జోకులు వేసుకుంటూ వెళ్ళాం కదండి. సో జనరల్గా ఐ మింగిల్, బట్ ఐ మెయింటైన్, అంటే కొంచెం మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం, లేదంటే సైలెంట్గా వింటాం అంతే. పూజ, మీకు ఈ మూవీలో పర్టికులర్గా ఏదన్నా సీన్ టఫ్గా అనిపించి టేక్స్ ఎక్కువ తీసుకొని కైండ్ ఆఫ్ ఉన్నాయా? Not really. I think the only task was mostly what happened is the previous night I usually prepare my dialogues. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది క్యారెక్టర్స్, అంటే సో మెనీ పీపుల్ అరౌండ్ యూ. సో తను అందరూ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వస్తారు ఆన్ సెట్, వీ ఆల్ కమ్ అండ్ వీ స్టార్ట్ అ రిహర్సల్. కానీ కామెడీలో ఏం అవుతుంది అంటే సడన్గా తనకి వస్తుంది, వాట్ ఇఫ్ యూ డూ దిస్, సో సడన్లీ దే విల్ చేంజ్ సంథింగ్. అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ అ టాస్క్ బికాస్ ఐ హ్యావ్ లెర్న్డ్ మై డైలాగ్స్ థరోలీ, దట్ ఓకే ఇది డైలాగ్ తర్వాత ఇదే చెప్పాలి అంటే ఐఎమ్ లైక్ థరో విత్ ఇట్. కానీ సడన్గా తను చేంజ్ చేసేస్తారు అంటే నా లైన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది అండ్ ఆన్ ది స్పాట్ ఇన్ 5 minutes ఐ హ్యావ్ టు డూ. సో అది కొంచెం దానికన్నా ఐ డోంట్ థింక్ సో దెర్ వాజ్ ఎనీ వెరీ డిఫికల్ట్. నరేష్ గారు, మీరు ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ యూనిక్గా ఉండాలనుకుంటారు, ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ ఎక్కడ అవ్వట్లేదు కూడా. అండ్ మీకు అలా నెక్స్ట్ ఏం చేయాలని ఉంది, ఇది నేను ఇంకా చేయలేదు అన్న అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడు ఉండదు. అంటే నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇలా చేసింది వెళ్ళిపోతున్నాం కదా, అలా ఉండదు. ఇట్స్ ఆల్వేస్ అ బెటర్మెంట్ అండి. అంటే మన కెరియర్ని ఇంకా బెటర్గా అంత చేసుకోవాలి, ఇంకా అంత బాగా నవ్వించవచ్చు, ఇంకా అంత మంచి క్యారెక్టర్లు చేయొచ్చు. సో డెఫినెట్గా ఏంటంటే కొంచెం కొత్తగా క్యారెక్టర్స్ అండి. ఏదన్నా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం కామెడీ సెటిల్ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఒక మనిషిని ఇంకొకడు వెళ్ళి తన్నితే ఆడి కింద పడిపోతే నవ్వేవారండి. ఇప్పుడు అది ఏంటంటే మరీ అంత అంటే ఇప్పుడు అది మనకు కొంచెం ఇన్సెన్సిటివ్గా కనిపిస్తుంది. అదేంటి అదే దాని గురించి నవ్వుతారని. సో చాలా సెన్సిటివ్గా అయ్యారండి జనాలు, అంటే మనం ఆడియన్స్ కూడా. సో సటిల్ ఇష్టపడుతున్నారండి. అంటే కామెడీ కోసం లౌడ్ కామెడీ అంటేనంటే చాలా కామ్గా అసలు కౌంటర్ ఇచ్చాడే లేదా, ఎక్స్ప్రెషన్స్ కూడా ఇదివరకు అంత బ్రైట్గా ఇస్తుంటే అవ్వట్లేదండి. ఎందుకు అంత చేస్తున్నాడు ఎందుకు అనుకుంటా, కొంచెం సటిల్ అన్నది ఇష్టం అండి. సో అలాంటి నాకు చాలా ఉన్నాయండి. అంటే నాకు ఎప్పుడు కోరిక ఏంటంటే రఘువరన్ గారు నా ఇన్స్పిరేషన్, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండి ఇండస్ట్రీకి రావడానికి. సో అలాగా ఆయనలాగా ఎప్పుడైనా శివలో భవానీ క్యారెక్టర్ అనేది ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని. బట్ నాకు తెలియకుండా ఏంటంటే కామెడీ ఇమేజ్ ఉండేటప్పటికి అందరూ నన్ను అంత నెగిటివ్గా చూడరు, అంటే పాజిటివ్గా చూసేసి సడన్గా అంత ఒకేసారి నెగిటివ్ అంటే ఎంతవరకు అవుతుందని చాలామందికి ఒక ఇది కూడా ఉంది. సో బట్ దట్ విల్ బీ వన్ క్యారెక్టర్ అండి, ఒక భవానీ బాద్షాలో భవానీ అది మన శివలో అలాంటి క్యారెక్టర్స్ రఘువరన్ గారు చేసిన క్యారెక్టర్లు అంటే చేయాలన్న కోరిక. ఓకే, మీకు ఎనీ ఫేవరెట్ రోల్స్ లైక్ ఇలా కనపడాలి? I always wanted to do a mythological character. ఎందుకంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ సిటీ రోల్స్, విలేజ్ క్యారెక్టర్స్ కూడా చేశాను, కానీ నా ఫేస్ కూడా చాలా ఇండియన్ ఉంది. సో ఐ ఆల్వేస్ థాట్ దట్ దట్ మైథలాజికల్ క్యారెక్టర్ విల్ గివ్ మీ దట్ ఎక్స్ట్రా బూస్ట్. అండ్ మైథలాజికల్ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అది ఐస్తో మాట్లాడాలి, ఇవన్నీ. సో ఐ థింక్ దట్ విల్ బీ అ లిటిల్ ఛాలెంజింగ్ ఆల్సో, అండ్ ఆల్సో ఐ థింక్ ఐ రియలీ వాంట్ టు ట్రై దట్. అండ్ నరేష్ గారితో మీరు వర్క్ చేశారు, సో ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? The best thing is that he is very calm. So adi different comfort vachestundi. At the same time he isn't somebody who is very reserved and he doesn't talk at all. So that also makes sometimes the co-stars uncomfortable. So alanti em kaadu, he's always calm but always there to help you if you go wrong with your lines, or most of the times if I don't so for me it's very important to know each word, the meaning of each word. So in English I'll always ask him on set just before the take, what does this mean, and he's always there to help. So that is the best quality, because a co-star will always want comfort, know, before going on set or before going on for the scene. The comfort level is very important, and I think he gives that comfort to his co-stars.
సో యా. మరి నరేష్ గారు మీకు పూజలో తెలుగు నేర్చుకుందండి. అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేర్చుకుంటే మన టైమింగ్ ఆర్టిస్టులకి ఇప్పుడు ఎవరో ప్రాంప్టింగ్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఎంఐ డైలాగ్ ఎవరో ప్రాంప్టింగ్ చెప్తుంటారండి. మన యాజ్ అన్ యాక్టర్కి ఏంటంటే ఈ అమ్మాయి చెప్పి దానికంటూ ప్రాంప్టర్కి మనం రెడీ అయిపోతుంటాం. సో అది తెలియకుండా డిస్టర్బెన్స్ వస్తుందండి. సో భాష నేర్చుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం డాన్స్ అండి. అంటే దట్స్ కంఫర్టబుల్, తను కొరియోగ్రాఫర్గా చేసింది. సో ఇంకా అక్కడ వచ్చేటప్పటికి వచ్చేవరా శివ అన్నట్టు మళ్ళీ అమ్మా నా కోటలో ఎంటర్ అయ్యావు నువ్వు అన్నట్టు ఇంకా అసలు అంటే ఫుల్ ఎనర్జీ పెట్టి చేసిందండి. సో దట్స్ బెస్ట్ థింగ్ అండి. అంటే ఏదైనా ఆర్టిస్ట్కి ఎవరికైనా ఏంటంటే ముందు ఫోకస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ రెండు ఉన్నాయండి. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ ఎనీ యాక్టర్స్ ఆర్ యాక్టర్. బంగారు బుల్లోడు రిలీజ్ అయింది, అందరూ కూడా చాలా మంది వెళ్ళారు, చూశారు, సక్సెస్ అయింది. ఇంకా చూడని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీగా రండి. ఈ సినిమాలో మేము ఏమీ క్లాసులు పేకట్లేదు, ఏమీ నీతులు చెప్పట్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ ఫిల్మ్. ఒక బంగారం చుట్టూ జరిగే కామెడీ. సో శుభ్రంగా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, పేరెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి హ్యాపీగా చాలా రోజుల తర్వాత నాకు తెలిసి 1 year మీరు ఎంత థియేటర్స్ ఎంత మిస్ అయ్యారో నాకు, మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో మీరు థియేటర్స్ ఎంత మిస్ అయ్యారో నాకు తెలుసు. సో డెఫినెట్గా చూడని వాళ్ళు అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని ఆదరించి ఇంకా పెద్ద హిట్ చేయండి. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, ఇంకా కరోనా ఉంది, దాంతో పాటు శానిటైజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ రైట్ ఫ్రమ్ ఫుడ్ కోర్ట్స్లో కానివ్వండి, లేకపోతే బుకింగ్ కౌంటర్స్లో కానివ్వండి, మాస్క్ వేసుకుని కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుని సినిమాకి రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ పూజ డెఫినెట్గా అదే సేమ్. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ అందరూ అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బట్ దాంతోపాటు ప్లీజ్ బీ సేఫ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ సినిమాకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 50% ఆక్యుపెన్సీ కాబట్టి మీ సీట్లో మీ పక్కన ఖాళీగా ఉంటుంది. ఈసారి ఎగిరి పక్క సీట్లో కూడా పని నమ్ముకున్నా కూడా మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. సో గో ఎంజాయ్ బంగారు బుల్లోడు ఇన్ థియేటర్స్. And once again, congratulations. Thank for you. you both. Thank you so much.